బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. ఖర్చులతో దూరభారమొద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. వేల వేల ఖర్చులతో దూరభారమొద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ, ఆటోల్లో బస్సుల్లో కుక్కి. నమస్తే అండి. ఈరోజు విద్యా వారోత్సవంలో భాగంగా గ్రామ సర్పంచులతో సదస్సు కార్యక్రమం, వార్డు కౌన్సిలర్స్ అండ్ సర్పంచులతోటి అవగాహన కార్యక్రమం కల్లూరు మండల విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో పిఎంశ్రీ స్కూల్లో జరుగుతుందండి. ఈ స్కూల్లో జరిగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు దంతాల సుధాకర్ అండి. నేను చెన్నూరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం బడిబాట బైక్ ద్వారా స్వచ్ఛందంగా జిల్లా స్థాయిలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటానండి. బైక్ ద్వారా, కరపత్రాల ద్వారా. ఆటపాటలతో కూడినటువంటి గుణాత్మక విద్య కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుంది. ఒత్తిడి లేని ఇంటి వాతావరణంలో పిల్లలు చదువుకునే అవకాశం మీకు ప్రభుత్వ పాఠశాలలో లభిస్తుందని గ్రామాన్ని తిరిగి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి అని నేను స్వచ్ఛందంగా జిల్లా వ్యాప్తంగా తిరగడం జరుగుతూ ఉందండి ఈ బైక్ ద్వారా. దానిలో భాగంగా ఈరోజు మన కల్లూరులో బడిబాట కార్యక్రమాన్ని ఈ విద్యా వారోత్సవాల్లో ప్రారంభించడానికి సమయం దొరికింది. దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడతారండి. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఎంఈఓ గారికి మరియు ఇక్కడ వచ్చిన అన్ని 23 గ్రామ పంచాయతీల సర్పంచులకి మరియు ఏఎంసీ చైర్మన్ గారికి మరియు మా తోటి సోదరులు కౌన్సిలర్ గారికి మరియు సత్యనారాయణ గారికి మరియు ఇక్కడ ఉన్న అందరు పెద్దలకి, ఇక్కడ ఉన్న పాఠశాల టీచర్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరియు ఈ బడి బాట అనే కార్యక్రమం మన ప్రభుత్వం ఒక నిర్ణయం చాలా బాగుంది. ఎందుకంటే పల్లెటూరులో కొన్ని స్కూళ్ళు ఉన్నాయి. ఆ స్కూళ్ళల్లో ఒక అవగాహన అనేది మన అందరం కల్పించగలిగితే ఆ పిల్లలు చాలా చక్కగా చదువుకుంటారు. అందరూ ప్రైవేట్ స్కూల్ అని పోతారు. ఏముంటుంది ప్రైవేట్ స్కూల్లో 10th ఇంటర్మీడియట్ చదువుకున్న టీచర్లు చెప్తూ ఉంటారు. అక్కడ ఏముండదు. ఇక్కడ టీచర్లు ఏంటంటే ఎంతో మందిలో పోరాటం చేసి లక్షల మందిలో ఒక కాంపిటీషన్తో టీచర్లు వారు ఎగ్జామ్స్ అన్ని విధాలుగా పాస్ అయ్యి వచ్చిన టీచర్లు ఉంటారు. ప్రభుత్వం స్కూళ్ళలో అలాంటప్పుడు టీచర్లు ఏమి ఉండరు. కాబట్టి అందరూ కూడా మన అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పిస్తూ వారికి ప్రభుత్వ పాఠశాలలో చదివేయాలని చెప్పేసి తల్లిదండ్రులకి కొంతమంది పల్లెటూరులో ఉంటారు, వాళ్ళకి తెలియని వాళ్ళకి కొంచెం అవగాహన కల్పించి మనం వాళ్ళకి చెప్పగలిగితే ప్రతి స్కూళ్ళల్లో పిల్లలు చేరుతారు. కాబట్టి మనకు ఉన్న స్కూళ్ళు కూడా అన్నీ లేకపోతే మన అవగాహన కల్పించకపోతే ఆ స్కూళ్ళు కూడా మూసేసే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి పోయినసారి నేను మా గ్రామంలో సర్పంచ్గా చేసినప్పుడు మా గ్రామంలో స్కూల్లో అందరు పిల్లలంతా బయటికే పంపించాను. కనీసంగా 4-5 లేరు అక్కడ. కాబట్టి ఆ స్కూళ్ళు కూడా అక్కడ తీసేస్తాం మోసేస్తాం అనే పరిస్థితి వచ్చినప్పుడు నేను మా ఊరు ప్రజలకి అందరికీ అవగాహన కల్పించి
వారికి ప్రత్యేకంగా మా పిల్లల్ని కూడా మా స్కూళ్ళలో ఉంచి బయట ప్రైవేట్ స్కూళ్ళలో పోనీయకుండా ఉంచితే వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ముందు అయ్యా మరి మీ పిల్లలే ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారు, మా పిల్లల్ని మేము ఎట్లా పంపించాము ఇక్కడ, మరి మీ పిల్లలు బాగా చదువుకుంటారు, మా పిల్లలు ఇక్కడ ఉండాలా అని నన్ను అడిగారు, క్వశ్చన్ అడిగారు వాళ్ళు. అడిగితే నేను తప్పకుండా అమ్మా మీ పిల్లలతో పాటు మా పిల్లలు కూడా ఉంటారు, ఇక్కడే చదివిస్తానేనని చెప్పి ఆ స్కూళ్ళలో మా పిల్లల్ని, ఇద్దరు పిల్లల్ని మేము చేర్పించడంతో అక్కడ ఉన్న పిల్లలు వాళ్ళు అందరూ కూడా నిజంగా నన్ను నమ్మి ఆ పిల్లలు దాదాపు 15-20 మంది పిల్లలు ఆ స్కూల్లో ఉండిపోయారు. ఆ సంవత్సరం ఉండిపోయి 5 సంవత్సరాలు కూడా అక్కడే చదువుకొని మంచిగా పిల్లలు మంచి మార్కులు తెచ్చుకున్నారు, మంచి చదువుకున్నారు. తర్వాత 5th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంక మా పిల్లలకి బయటకు పంపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా స్కూళ్ళల్లో కూడా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, మంచిగా చదువుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా మనం గ్రామాల్లో వాళ్ళకి అవగాహన కల్పించగలిగితే చక్కగా వాళ్ళు చదువుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా మన గ్రామాల్లో మన సర్పంచులందరూ కూడా మన ఉన్న పంచాయతీల్లో మీరందరూ అవగాహన కల్పించి అక్కడ చదివేటట్టు చేయాలని చెప్పేసి మనసారా కోరుతూ మాకు ఇచ్చిన అవకాశానికి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం చెప్తూ. విద్యా సంవత్సరానికి గాను కల్లూరు మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోని విద్యా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు బడుబాట ర్యాలీకి మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, ఏఎంసీ చైర్మన్ గారు, గౌరవ సర్పంచ్ గారు, వార్డు కౌన్సిలర్ గారు అందరితోటి ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించుకోవటం మాకు చాలా ఆనందదాయకం. మిమ్మల్ని చూడగానే మాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. పర్వాలేదు, ఈ సంవత్సరం మా బడులు బతుకుతాయి, మా పాఠశాలలు కలకల్లాడతాయని నమ్ముతున్నాం సార్. అందుకే ముందుగా గుర్తుగా తోరణాలు కట్టుకున్నాం, బడంతా శుభ్రం చేసుకున్నాం. విద్యార్థులందరూ సమ్మర్ క్యాంప్లో మంచి ఆటలు ఆడుకొని హాయిగా మంచి స్నాక్స్ తిని ఇంతకుముందే వెళ్ళారు సార్. మీ సహకారం చాలా అవసరం సార్. ఊర్లలో మనం బడిని బ్రతికించుకోవాలి. సరే, గతంలో జరిగిన విషయాలు ఏమో కానీ ఇక్కడ నుంచి తప్పనిసరిగా విద్యాశాఖ బాగా కృషి చేస్తారు సార్. టైం మెయింటెనెన్స్ కానీ, పాఠాలు చెప్పడం కానీ, పిల్లల కోసం పాటుపడటం కానీ తప్పనిసరిగా మా వంతు కృషి చేస్తాం. అలాగే ప్రజాప్రతినిధులు కాబట్టి మీ యొక్క దృష్టి కూడా ఈ పాఠశాలల మీద పెట్టి వాటి ప్రగతి కొరకు మన గౌరవ సీఎం గారు విద్యాశాఖని తమ వద్దే ఉంచుకొని ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు సార్. అవన్నిటినీ ఇంప్లిమెంటేషన్లో మీ వంతు పాత్ర వహించి మాకు వెన్నుదన్నుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారని ఆశిస్తూ